హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. హాయ్ వ్యూయర్స్. లాస్ట్ క్లాస్లో మనం టేబుల్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, అదేవిధంగా దాంట్లో రోస్ కాలమ్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, వాటిని ఏ విధంగా డిలీట్ చేయాలి, అదేవిధంగా టేబుల్కి ఏ విధంగా స్టైల్స్ ఏ విధంగా అప్లై చేయాలో మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏంటంటే మెర్జ్ సెల్స్. నెక్స్ట్ మనకేంటి ఇక్కడ మెర్జ్ సెల్స్. ఇక్కడ సెల్ అంటే మీనింగ్ ఏంటంటే టేబుల్లో ఉండే ఒక్కొక్క బాక్స్ని ఏమంటామంటే సెల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం ఇది చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కాలమ్స్ కావాలి, ఒక 4 రోస్ కావాలనుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ విధంగా ఒక 5 కాలమ్స్ అదేవిధంగా 4 రోస్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. మనం చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మెర్జ్ సెల్స్. మెర్జ్ సెల్స్ అంటే మీనింగ్ ఏంటంటే విత్ యూజింగ్ ఆఫ్ ది మెర్జ్ సెల్స్ వీ కెన్ కంబైన్ ది మోర్ దెన్ 1 సెల్స్ ఇన్ ఏ సింగిల్ సెల్. అంటే ఒకటే సెల్లో ఒకటి కంటే ఎక్కువ సెల్స్ని కంబైన్ చేయడాన్ని ఏమంటామంటే ఇక్కడ మెర్జ్ సెల్స్ అంటాం. అంటే మెర్జ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? కంబైన్ చేయడం, కలిపేయడాన్ని మెర్జ్ అంటాం ఇక్కడ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు ఒక మెయిన్ హెడ్డింగ్ అనుకుందాం. ఎంఎస్ ఆఫీస్. ఈ హెడ్డింగ్ అనేది నాకు ఈ 3 సెల్స్కి కంబైన్డ్గా కావాలి. అంటే ఎంఎస్ ఆఫీస్లో మనకి ఈ సబ్ టాపిక్స్ కదా, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అని చెప్పేసి ఈ మూడింటికి కలిపి ఇది ఒకటే హెడ్డింగ్ ఇక్కడ మిడిల్లో రావాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకి ఏంటంటే 3 సెల్స్ ఉన్నాయి, 3 బాక్స్ ఉన్నాయి కదా. ఈ బాక్స్ని ఏమంటాం, ఒక్కొక్క బాక్స్ని ఏమంటామంటే సెల్ అంటాం. ఈ 3 సెల్స్ని సింగిల్ సెల్గా నేను కంబైన్ చేయాలనుకుంటున్నాను. దాన్ని ఇక్కడ ఏమంటాం మనం మెర్జ్ సెల్స్ అంటాం. ఓకేనా. ఏవైతే మనం కంబైన్ చేయాలనుకుంటున్నామో ఇట్లా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా సెల్ని మనం ఇక్కడ కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పిన ఎప్పుడైతే మనం టేబుల్లో ఇట్లా కర్సర్ పెడతామో మనకు ఆటోమేటిక్గా ఎక్స్ట్రా లేఅవుట్ అనే రిబ్బన్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనకి ఈ టేబుల్కి సంబంధించిన ఫార్మాట్స్ అన్ని దీంట్లో తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చెప్పే ఆప్షన్ మనకి ఏంటంటే మెర్జ్ సెల్స్. 3 సెల్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మెర్జ్ సెల్స్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే ఒక 3 సెల్స్ కూడా మనకు ఒకటే సెల్లో కంబైండ్ అయిపోయింది. ఇప్పుడు నాకు మిడిల్లో కావాలి కదా, అంటే సెంటర్లో కావాలి. మీకు ఆల్రెడీ తెలుసు సెంటర్ లిమిట్ షార్ట్కట్కి. Ctrl+E ప్రెస్ చేస్తాం, మనకు ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్లీ మిడిల్లో వచ్చేస్తాం. మనకి ఏమైంది ఇక్కడ ఈ ఎంఎస్ ఆఫీస్ అనే హెడ్డింగ్ ఈ 3 సెల్స్కి కంబైన్డ్గా వచ్చిందనమాట. అట్లా ఒకటి కంటే ఎక్కువ సెల్స్ని ఒకటే సెల్లో కంబైన్ చేయడం ఏమంటాం ఇక్కడ మనము మెర్జ్ సెల్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనం ఇందాక హారిజంటల్గా చేస్తాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వర్టికల్గా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏదో క్లియర్ అనుకోండి అట్లా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 3-4 సెల్స్ అన్నింటినీ కలుపుకొని సింగిల్ సెల్ మనం ఇందాక ఇట్లా హారిజంటల్గా చేస్తాం, ఇప్పుడు వర్టికల్గా చేయడం అనమాట. వర్టికల్గా ఇట్లా మనం సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఇయర్సే, 2005, 2006, 2007, 2000 ఇవన్నీ కూడా మనకి ఇయర్సే. వీటన్నిటి కూడా ఇయర్స్ అనే హెడ్డింగ్ కలిపి ఇక్కడ సెంటర్లో రావాలనుకుంటున్నాను హెడ్డింగ్ ఇక్కడ. ఇట్లా మనం ఇందాక హారిజంటల్గా సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ వర్టికల్గా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మెర్జ్ సెల్స్ అనాలి. చూడండి ఆటోమేటిక్గా ఈ 4 సెల్స్ అనేవి కూడా సింగిల్ సెల్గా మనకు అంటే ఒకటే సెల్గా అంటే మెర్జ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నాకు ఏం కావాలి, మిడిల్లో కావాలి కదా, సేమ్ Ctrl+E అన్నాం అనుకుంటే ఆటోమేటిక్ మిడిల్లో వచ్చేస్తుంది. మన మిడిల్లో వచ్చిందామంటే వచ్చింది, కాకపోతే మనకి ఏంటంటే ఓన్లీ హారిజెంటల్గా మాత్రం వచ్చింది. ఇదేంటంటే మనకు ఇట్లా హారిజెంటల్గా ఇది కరెక్ట్ ఉంది కాబట్టి మనకి చూడడానికి కరెక్ట్ వచ్చింది ఇక్కడ. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వర్టికల్గా మనం మెర్జ్ చేసాం కదా, హారిజెంటల్గా మాత్రమే మనకు సెంటర్ అయింది. ఈ పొజిషన్లో కూడా ఈ వర్టికల్లో మనకి ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి. ఒకటి టాప్, ఇంకోటి సెంటర్, ఇంకోటి బాటమ్. మనం అబ్జర్వ్ చేస్తే ఈ లేఅవుట్ రిబ్బన్లో ఇక్కడ ఉంది కదా. దీన్ని మొత్తాన్ని ఏమంటామంటే టాప్, ఇది మొత్తం సెంటర్, ఇది మొత్తం బాటమ్ అనమాట. ఇదేంటంటే టాప్ సెంటర్ టాప్ లెఫ్ట్, టాప్ సెంటర్, టాప్ రైట్. ఇదేంటంటే బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్. ఈ మిడిల్లో ఉంది కదా ఇదనమాట. సెంటర్ లెఫ్ట్, సెంటర్ ఇన్ సెంటర్, సెంటర్ రైట్. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం మిడిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసాం అనుకోండి, ఎగ్జాక్ట్ మనకు మిడిల్కి వస్తుంది. ఓకే. ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే మెర్జ్ చేసుకోవచ్చు. ఓకేనా. మెర్జ్ సెల్కి మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా, వీటన్నిటిని ఏం చేసిన సెలెక్ట్ చేసేసుకొని మెర్జ్ సెల్స్కి షార్ట్ కట్ కీ ఏంటంటే Alt+A+M ప్రెస్ చేయాలి. Alt+A+M ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ మిడిల్లో కావాలి కాబట్టి సెంటర్ ఇన్ సెంటర్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది.
సో షార్ట్ కట్కి ఏంటి మనకి ఇక్కడ మెర్జ్ సెల్స్కి ఆల్ట్ ప్లస్ ఏ ప్లస్ ఎం ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఒకటి కంటే ఎక్కువ సెల్స్ని ఒక సెల్గా మనకు కంబైన్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటాం మెర్జ్ సెల్స్ అని చెప్తాం. అయితే సో మనం అనుకున్నాం కాబట్టి అంటే కంబైండ్ కావాలని చెప్పి మెర్జ్ చేస్తాం. ఒకవేళ మనకు అవసరం లేదు మళ్ళీ నాకు యాస్టీస్గా రావాలనుకోండి, సో దీన్ని మనం క్యాన్సిల్ కూడా చేయొచ్చు. సో అప్పటిదప్పుడు చేసి మనం అండు అంటాం, బట్ యాక్చువల్గా మనం ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ ఉంది, సో దాంట్లో మెర్జ్ చేసి నాకు అవసరం లేదు తీసేయాలనుకుంటున్నాను. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఏముంటుందంటే సో మెర్జ్ చేసిందని తీసేయాలంటే స్ప్లిట్ సెల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏముంటుంది షార్ట్ ఆప్షన్ ఇక్కడ స్ప్లిట్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంతకు మెర్జ్ చేస్తాను కదా, సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఏదైతే మనం మెర్జ్ చేసామో ఆ సెల్లో కర్సర్ పెట్టినా ఆ సెల్లో ఉన్నటువంటి మ్యాటర్ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది మనకు. సో ఈ మెర్జ్ సెల్స్ కింద మనకు ఆప్షన్ స్ప్లిట్ సెల్స్ ఉంటుంది. స్ప్లిట్ సెల్స్ అంటే మీనింగ్ ఏంటి, సో ఇట్ విల్ క్యాన్సల్ ది మెర్జ్ సెల్స్ని క్యాన్సల్ చేసేస్తుంది అనమాట. అంటే మళ్ళీ ఇంతకుముందు మనకు ప్రీవియస్ ఏ విధంగా ఆ విధంగా. కాకపోతే ఎప్పుడైతే మనం స్ప్లిట్ సెల్స్ సెలెక్ట్ చేస్తామో స్ప్లిట్ సెల్స్ ఆప్షన్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే సిస్టమ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ నంబర్ ఆఫ్ రోస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎందుకు అంటే మనం ఇప్పుడు మెర్జ్ చేసాం కాబట్టి ఇది మనకు సింగిల్ బాక్స్ లాగా మనకు కనిపిస్తుంది. బట్ బిఫోర్ మెర్జ్ సో ఇందులో మనకి ఎన్ని కాలమ్స్ ఉండే ఎన్ని రోస్ ఉండే అడుగుతుంది. ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉండే దీంట్లో మనకి ఇట్లా అబ్జర్వ్ చేస్తే ఎంఎస్ వర్డ్కి ఒక కాలం ఉండే, ఎంఎస్ ఎక్సెల్కి ఒక కాలం ఉండే, ఎంఎస్ పవర్ పాయింట్కి ఒక కాలం ఉండే, అంటే 3 కాలమ్స్ ఉండే. సో రోస్ మాత్రం మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా మనం సింగిల్ రో అంటాం కాబట్టి ఓన్లీ 1 రో ఉండే అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ సెల్స్ అనే ఆప్షన్ చూస్ చేసేసుకొని సో నంబర్ ఆఫ్ కాలమ్స్ మనకి ఎన్ని కాలమ్స్ ఉండే 3 కాలమ్స్, నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని రోస్ ఉండే మనకు చూడండి. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇంత మనకి ఏ విధంగా ఉండే ఆటోమేటిక్గా మనకు ఆ విధంగా వచ్చేసింది అనమాట. చూడండి 3 కాలమ్స్ అన్నాం కాబట్టి సో ఎంఎస్ వర్డ్కి ఒక కాలం, ఎక్సెల్కి ఒక కాలం, పవర్ పాయింట్కి ఒక కాలం. సో ఇందులో కూడా అంతే. ఇప్పుడు ఇయర్స్ ఉంది కదా, మళ్ళీ మనకి యాజ్ ఇట్ ఈస్గా రావాలంటే ఇందులో మనకి ఎన్ని కాలమ్స్ ఉండే ఎన్ని రోస్ ఉండే మనం ఇట్లా అబ్జర్వ్ చేసినప్పుడు 3 కాలమ్స్. ఇప్పుడు ఇట్లా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఇయర్స్కి మొత్తానికి కూడా పైన కింద వరకు ఓన్లీ సింగిల్ కాలం. బట్ రోస్ మాత్రం ఏంటంటే 2005 కోరో, 6 కోరో, 7 కోరో, 8 కోరో. 2005 కోట్ వచ్చింది, 6 కోట్ ఉండే, 7 కోట్ ఉండే, 8 కోట్ ఉండే, అంటే 4 రోస్ ఉండే, 1 కాలం ఉండే. సో స్ప్లిట్ సెల్స్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే షార్ట్ కట్ కీ ఉంటుంది మనకు ఆల్ట్ ప్లస్ ఏ ప్లస్ పీ ప్రెస్ చేస్తాం. ఏం ప్రెస్ చేయాలి, ఆల్ట్ ప్లస్ ఏ ప్లస్ పీ ప్రెస్ చేసిన తర్వాత సో మనకి ఎన్ని కాలమ్స్ ఉండే 1 కాలం, రోస్ ఎన్ని ఉండే 4. తర్వాత చూడండి ఆటోమేటిక్ మనకి ఇంత ఏ విధంగా ఉండే ఆ విధంగా వచ్చేసింది అనమాట. సో స్ప్లిట్ సెల్స్కి షార్ట్ కట్ కీ ఏంటి ఆల్ట్ ప్లస్ ఏ ప్లస్ పీ ప్రెస్ చేస్తే మనకు స్ప్లిట్ సెల్స్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ ఆఫ్ వాట్ మెర్జ్ సెల్స్ అండ్ స్ప్లిట్ సెల్స్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.